మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఈ దినపు లేఖన భాగంలోనికి మనము వెలుచుండగా ప్రభువుని ఘనపరుస్తాము. ఈ దినము మనము ధ్యానం చేసేటువంటి మాట ఆహ్లాదకరమైనటువంటి ఉనికి లేదా సంతోషాన్ని కలిగించేటువంటి వాతావరణం అని మనం ఎలా కలిగి ఉండాలి, ఏ రీతిగా మనమున్నటువంటి కుటుంబంలో, మనమున్నటువంటి సంఘములో, మనమున్నటువంటి వ్యక్తుల మధ్య మనము సంతోషముగా ఆహ్లాదకరంగా మనము ఉండడం అనేది అవసరము అనే మాట మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి ఈ దినము లోకములో చాలా పరిస్థితుల మధ్యలో మనము దుఃఖముతో ఉంటాం, లేదా విచారముతో ఉంటాం, ఎప్పుడు ఏదో ఒక చింతతో ఉంటాం, భవిష్యత్తును గూర్చినటువంటి భయముతో ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో నీ మనస్సు ఎప్పుడు ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. నీ సంతోషము అనేకులకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకని జైల్లో ఉన్నటువంటి పౌలు బయట ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి. సో కాబట్టి ఆనందము, సంతోషము అనేటువంటి ఆ అట్మాస్ఫియర్ లేకపోతే ఆ వాతావరణం అనేది మన జీవితాలలో కలిగి ఉండాలి అని మనము చూస్తూ ఉంటున్నాం. దీన్ని మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, సంతోషము, మాధుర్యము లేకపోతే నవ్వుతో కూడినటువంటి వాతావరణాన్ని మనము ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కనుక నవోమ్ అనేటువంటి మాట హీబ్రూలో వాడబడింది. నవోమ్ అంటే సంతోషము, మాధుర్యము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక ఈ నవోమ్ అనే మాటలో మనకు కనబడుతుంది నయోమి అనే ఒక స్త్రీ. మనకు బైబిల్లో రూతు గ్రంథంలో మనం చూస్తాం. నయోము అనేటువంటి ఆ విధవరాలు, ఆమె నయోమి అంటే మాధుర్యము, నవోమ్ అంటే మాధుర్యము, సంతోషము. ఆమె పేరులోనే ఏముంది అంట? సంతోషం ఉంది. మీరు రూతు గ్రంథం చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనాలలో నయోమి చెబుతున్నటువంటి మాటలు మనం అక్కడ గమనిస్తాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనము చదువుదాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. సో కాబట్టి నయోమి ఏమంటుంది అంటే, నేను నయోమినే, అంటే నేను మాధుర్యం కలిగిన పేరు కలిగినటువంటి దానినే, కానీ నా జీవితంలో ఏముంది అట? దుఃఖం ఉంది. కాబట్టి నన్ను నయోమి అనకండి, ఏమనమంటుంది? మారా అనండి. మారా అంటే చేదు. సంతోషానికి, ఆహ్లాదకరానికి, మాధుర్యానికి వ్యతిరేక పదము చేదైనా. చేదైనా అనే మాట మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి చేదైనటువంటి స్థితిని లేదా చిరాకును, కోపముతో, ముక్కు మీద కోపముతో ఉండడము, లేకపోతే ముఖము చాలా వికారముగా పెట్టుకొని ఉండడము, ఇవన్నీ కూడా సంతోషానికి వ్యతిరేకమైనటువంటి పదాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి నీ ముఖములో ఏం కనబడుతుంది? మన ముఖంలో ఏం కనబడుతుంది? దుఃఖమైన మన ముఖములోనే కనబడుతుంది, సంతోషమైన మన ముఖములోనే కనబడుతుంది. సో కాబట్టి నీ ముఖములో ఏం కనబడాలి అంట? కళ్ళు కూడా ఆనందంగా ఉన్నట్టు కనబడతాయి.
నీ కళ్ళను చూస్తే తెలిసిపోతుంది నువ్వు సంతోషంగా ఉన్నావా బాధతో ఉన్నావా అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. మీరు ఆదికాండం 49వ అధ్యాయము 12వ వచనములో ఒక రాజు ఏలేవాడు ఎలా ఉండాలనో, ఏలబోతున్నటువంటి యూదా ఎలా ఉండాలో ఆ భాగంలో మనం అక్కడ చూస్తాం. అతని కళ్ళు ఎలా ఉన్నాయి, అతని పనులు ఎలా ఉన్నాయో మనకు అక్కడ కనబడుతుంది. 49:12. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా. అతని కళ్ళు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను. అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉన్నవి. అంటే కళ్ళు ఏమవుతున్నాయి అంటే ద్రాక్షారసం ఎట్లా అయితే ఎర్రగా ఉండి ఆకర్షిస్తూ ఉంటుందో మన కన్నులు ఆ రీతిగా ఏమంటారు ఇతరులను ఏం చేస్తాయంట ఆకర్షిస్తాయి. సో ఆకర్షణకరమైనటువంటి కళ్ళు, చక్కని కళ్ళు అని దావీదు గురించి దేవుని వాక్యములో మనం చూస్తాం. చక్కని నేత్రములు కలిగిన దావీదు అంట. అంటే దావీదు ఎవరినైనా ఇలాగున ఆకర్షించగలడు అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి కంటిలో నుండి అంటే కనుచూపు అనేది, ఇప్పుడు యేసు ప్రభు వారు దయతో వారిని చూశాడు అంటాడు. ఆయన చూపులో ఏముంది అంట దయ ఉంది, కనికెరం ఉంది. సో కాబట్టి కనికెరముతో ఆయన కనులు చూస్తూ ఉంటున్నాయి. దావీదు యొక్క కనులు చక్కగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆకర్షించగలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి కనులు కలిగినటువంటి వాడుగా ఏలేవాడు ఉండాలని. అంటే ఇప్పుడు యూదా ఏలేవాడు, కాబోయేటువంటి రాజరికం అతనిలో నుంచి వస్తుంది, రాజదండము అతని చేతిలో ఉంటుంది. కాబట్టి అతని కన్నులు ఎలా ఉండాలి అంట అందరినీ ఆకర్షించగలిగిన ద్రాక్షారసము వలె అతని కనులు ఉండవలెను. అతని పనులు ఎలా ఉండాలి అంట ఎలా ఉండాలి పాల వలె ఉండాలి. నీ నవ్వు అట, నువ్వు ఒక నవ్వు నవ్వితే ఆ నవ్వు అట ఒక పాల గ్లాస్ అందించినట్లుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి సంతోషం అనేది ఎక్కడ కనబడుతుంది అంట మన ముఖంలో కనబడుతుంది. కాబట్టి నవ్వం అంటే మాధుర్యము, సంతోషము, ఆహ్లాదకరమైనటువంటి ఉనికిని మనము కలిగి ఉండాలి అంటాడు. సో మనం ఒక ప్లేస్లో ఉంటే, మనం ఒక స్థలంలో ఉంటే అక్కడ ఏముండాలంట సంతోషమైనా ఉండాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏం చేయాలంట క్రియేట్ చేయాలి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం చూస్తాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 23వ వచనము. ప్రభు అయిన యేసు ఏ రీతిగా ఎలాంటి ఇది కలిగి ఉన్నాడో మనం చూస్తాము. 53:2-3 53వ అధ్యాయము 2-3. ఎండిన భూమిలో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయన. చాలు. సో కాబట్టి మానవుని యొక్క స్వరూపము ఎలా ఉంది అంటే మానవుని యొక్క స్వభావం ఎలా ఉంది అంటే ఇతరులను ఆకర్షించగలిగినటువంటి స్వభావం లేని స్థితిలో ఉంటున్నాడు. అందుకని ఆయన మన పోలికలోనికి వచ్చాడు, మన స్వరూపంలోనికి వచ్చాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎక్కడ శిలువ మీద ఆయన. కానీ ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మీరు పరమగీతాల్లో చూడండి. పరమగీతాలు 9వ అధ్యాయం 10వ వచనంలో సూలమ్మితి తన ప్రియుని గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, అంటే సంఘము క్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం అక్కడ చూస్తాము. 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు
ప్రియుని కన్నా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు. 10,000 మందిలో ఆయన గుర్తింపదగినవాడు అంటాడు. అంటే 10,000 మందిలో ఉన్న మనము కోరదగినటువంటి వాడు ఆయన అంటున్నాడు. సో కాబట్టి యేసు ప్రభువారు ఎవరు? ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఉన్న కోరదగిన వాడు. నిన్ను అంటే ఆయనను కోరుకునేవారు ఉన్నారు. అందుకని ఆయన భూమి మీద సంచరించినప్పుడు ఆయనని సమూహాలు ఆకర్షించినాడు. ఆయన జన సమూహాలు ఆయన మాటలకి ఏమైనారట? ఆకర్షించబడినారు. ఆయన ముఖములో అలాంటి ఏమంటారు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి మాధుర్యమైన మాటలు అతని నోటి గుండా రావడం వలన అనేకులు ఆయనకు ఏమైనారంట? ఆకర్షించబడినారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంది. జనులు ఎప్పుడు మన దగ్గరికి వస్తారంటే మనం హ్యాపీగా ఉంటే మన దగ్గరికి వస్తారు. నువ్వెప్పుడు దుఃఖంతో, నువ్వెప్పుడు ఏమంటారు లేకపోతే కోపంతో, నువ్వెప్పుడు చిరాకుతో ఉంటే నీ దగ్గరికి ఎవరు, మన దగ్గరికి ఎవరు రారు. మరి ఎలా ఉండాలంట? ఒక పాల గ్లాస్ అందించినట్లుగా మన యొక్క పండ్లు ఉండాలి. అంటే నీ నోట్లో ఏముండాలి? నవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి. ఎందుకు సంతోషం ఉండాలి? నీ సంతోషం ఇతరులకు ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవాడు కూడా సంతోషపడేటట్లుగా చేస్తుంది. అందుకని యేసు ప్రభువారి దగ్గరికి అనేకులు వచ్చుచున్నారట. అనేకులు ఆయనను కోరుకున్నారు అంటాడు. దావీదును ఇశ్రాయేలీలు కోరుకున్నట్లుగా 400 మంది ఆయనను కోరుకున్నట్లుగా, రెండు గోత్రాల వారు ఆయనను కోరుకున్నట్టుగా, తర్వాత 10 గోత్రాల వారు ఆయనను కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? దావీదును కోరుకున్నారు. దావీదునట నీవే మాకు రాజుగా ఉండాలయ్యా, నువ్వు దేవుని స్వరూపం వలె ఉన్నావు. ఏం కనబడదంట? దావీదు దగ్గరికి అనేకులు వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఆయన ముఖంలో ఏం కనబడతా ఉంది అంటే ఆ సంతోషము, ఆ దేవుని యొక్క ఆ తేజస్సు. అందుకని హృదయం సంతోషముగా ఉంటే ఆ సంతోషం ఎక్కడ కనబడుతుంది అంటే ముఖంలో కనబడుతుంది అంట. హల్లెలూయా! ఎక్కడ కనబడుతుంది? మన ముఖంలో కనబడుతుంది. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన అనేకులను ఆకర్షించినాడంట. ఆకర్షించడం అంటే ఎలా ఆకర్షించాడు? ఆయన దయగలిగిన చూపు, సంతోషంతో కూడిన పరలోకపు ఆనందాన్ని కలిగినటువంటి ఆత్మ పూర్ణుడై ఉన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క నోటి నుండి వచ్చే మాటలకి అనేకులు ఏమైనారట? ఆకర్షించబడినారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళట్లేదు, పరిచయుల దగ్గరికి వెళ్ళట్లేదు, సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ ఎక్కడికి వెళ్తున్నారట? యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఏముంది అక్కడ? అక్కడ సంతోషం ఉంది, మాధుర్యం ఉంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి జనులందరూ అక్కడికి వెలుచున్నారు అనే మాట చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తాము ఆయనను గూర్చిన సాక్ష్యము. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకి ఆశ్చర్యపడిరి. ఎలాంటి మాటలు వస్తున్నాయంట? దయతో కూడిన మాటలు వస్తూ ఉన్నాయి. మన మాటలు ఎలా వస్తాయి? చాలా కఠినంగా వస్తాయి. ఎదుటి వారిని హర్ట్ చేసే మాటలు మనలో నుండి వస్తాయి. స్వార్థంతో కూడిన మాటలు మనలో నుండి వస్తాయి. సెల్ఫిష్ కలిగినటువంటి మాటలు మనలో నుండి వస్తాయి. సో కాబట్టి ఇతరులు దేన్ని బట్టి దూరం అవుతారంటే మన మాటలను బట్టి. సో దేవుని మాట ఎలా ఉంది అంట?
ఎలా ఉంది అంటే ఆయన మాట దయతో కూడిన మాట, కనికరముతో కూడిన మాట అతని నోటి నుండి. దయ ఉంటే తప్పకుండా ముఖంలో ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. కోపం ఉంటే చిరాకు, కోపము, ఇంకా చేదు. సో అది ఉన్నప్పుడు నీ దగ్గరికి నీ 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 యొక్క స్నేహాన్ని కోరి ఎవరు రారు అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సమయంలో మరొక లేఖన భాగం చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 1-2 వచనాలు. అక్కడ మరొక స్త్రీ కనబడుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం 2. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతనిని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యములోనికి వెళ్ళెను. కర్మేలులోని మాయేను నందు ఆస్తిగలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులోనున్న తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయాలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉండెను. అతడు కాబేలు. సో కాబట్టి ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆయన పేరు నాబాలు, ఆమె పేరు అబీగయాలు. నాబాలు ఏమో మొరటివాడు, అతని పేరే నాబాలు అంటే పేరు యొక్క అర్థం ఏంటి అంటే మొరటువాడు అని అర్థం. అబీగయాలు ఎవరంట? ఆమె సుబుద్ధి గలదై రూపవంతురాలు, సౌందర్యవంతురాలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. భర్త ఏమో మొరటోడు, ఆమెమో సుబుద్ధి కలిగినది, అంటే జ్ఞానం కలిగినటువంటిది, మంచి బుద్ధి కలిగినటువంటిది. తర్వాత ఆమె రూపవంతురాలు. సో కాబట్టి దావీదు వీరికి వర్తమానం పంపి, నాబాలుకు వర్తమానం పంపి మా కొరకు కొంత ఆహారమును సిద్ధపరచు అని చెప్పినప్పుడు ఈ దావీదు ఎవడు అని చెప్పి దావీదు గురించి మరి మొరటుగా అతడు సమాధానమిస్తాడు, మాట్లాడుతాడు. అప్పుడు దావీదుకు కోపం వచ్చి నాబాలు యొక్క వారందరిని చంపేయాలని ఒక తీర్మానం చేసినప్పుడు అప్పుడు అబీగయాలు చాలా తెలివిగా, మరి ఆమె గురించి రాయబడిన మాట ఏంటి అంటే ఆమె సుబుద్ధి కలిగిన రాలు అనే మాట. సో అక్కడ వాతావరణం అంతా చాలా వేడివేడైపోయింది నాబాలును బట్టి, నాబాలు పలికినటువంటి మాటలను బట్టి. దావీదు ఎవడు నాకు ఆజ్ఞాపించడానికి, దావీదుకి ఎందుకు నేను పెట్టాలి అని చెప్పి అన్నప్పుడు దావీదేమో మరి ఆ దేశానికి రాజుగా అవ్వబోతున్నటువంటి వాడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే ఆయన కోపం వచ్చింది, దావీదు ఎవడో తెలియదా అని చెప్పి ఆయన కోపం వచ్చి ఏం చేసినాడు, చంపడానికి తీర్మానం చేసినాడు. సో కాబట్టి వాతావరణం అంతా ఎలా ఉంది, చాలా వేడిగా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అబీగయాలు ఏం చేసింది అంటే దావీదుకు వర్తమానం పంపింది. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మీరు చదవండి. 32వ వచనం 33వ వచనం. చంపాలనుకున్నటువంటి దావీదును చంపకుండా చేసింది, చావాల్సిన వారిని చావకుండా చేసింది. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.
నేను పగ తీర్చుకొనకుండును ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదుగాక. నీవు చూపిన సుబుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సో కాబట్టి అబీగయాలు ఏం చేసింది అంటే, చావాల్సిన వాడిని చావకుండా, చంపాల్సిన వాడిని చంపకుండా ఏం చేసిందంట, ఆమె ఆపింది అంటాడు. కాబట్టి వేడిగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆమె ఏం చేసిందంట, ఆహ్లాదకరంగా మార్చింది అట. మరణము అక్కడ ఉండాల్సినటువంటి ప్లేస్లో అక్కడ జీవము కలిగేటట్లుగా చేసింది. సో కాబట్టి సుబుద్ధితో ఆమె ఏం చేసింది అంటే అక్కడ వాతావరణాన్ని మార్చేసింది. కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి ఉనికిని మనము ఏం చేయాలంట, సృష్టించాలంట. చాలాసార్లు మన బుద్ధిహీనతతోటో మన అవగాహన లేమితోటో ఏదో ఒక మాట అనేసి తర్వాత ఏమవుతుంది, గొడవ అవుతుంది, కోపాలు వస్తాయి, లొల్లి అవుతుంది. ఇక ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేని వాతావరణం అక్కడ ఏర్పడిపోతుంది. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, ఏం చేయాలంట, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఉనికిని కలగజేయాలి. అంటే ఇది దేని ద్వారా వస్తుంది, నీ సంతోషము ద్వారా, నీ ఆనందము ద్వారా, నువ్వు పలికే ఏమంటారు దయగలిగిన మాటల ద్వారా ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వడానికి సో నాబాలును చంపాల్సిన దావీదు చంపకుండా ఏం చేసిందంట, ఆమె ఆపేసింది. దేన్ని బట్టి, ఆమె పలికిన మాటలు. మీరు చదవండి అందులోనే, అదే సమూయేలు గ్రంథం 24వ వచనం నుండి ఆమె ఎలా ఆపగలిగిందో మనం అక్కడ చూస్తాం. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను, ఈ దోషము నాదని ఎంచు, నేను నీ దాసురాలని. ఏ దోషము, తన భర్త దావీదు గురించి పలికినటువంటి మాటలు, ఆ దోషము నాదని ఎంచయ్యా. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడనైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చేయి నిన్ను రక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతో. సో కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేసింది అంటే, తన నోటి మాటల ద్వారా ఏం చేసిందంటే, దావీదుని, కోపంతో వస్తున్న దావీదుని, చంపడానికి వస్తున్న దావీదుని ప్రాణము తీయకుండా ఏం చేసిందంట, ఆపివేసింది. సో మన దేవుడు ప్రాణమును తీయడము ఇష్టపడని వాడు. ఒక మనిషి ప్రాణము తీయడం అనేది దేవునికి కూడా ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు ఏ చిన్న అవకాశం దొరికినా కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తాడంట. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు, వంకలు వెతుకుతాడంట కాపాడడం కోసము. అర్థమవుతుందా? దేనికోసం? కాపాడడం కోసం వంకలు వెతుకుతాడంట దేవుడు. ఒకడు మరణించుట ఆయనకి ఇష్టము లేదు. మనం హెజ్కేలు గ్రంథంలో చూస్తాం, దుష్టుడు తన దుర్మార్గతలో మరణించుట నాకు ఇష్టము లేదు అంటాడు. దుష్టుడైనా సరే వాడు మరణించడం దేవునికి ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా ఆ దుష్టుని కూడా రక్షించాలి, వాడు మారు మనసు పొందాలి, వాడు దేవుని వైపు తిరిగితే రక్షించడానికి దేవుడు రెడీగా ఉంటాడంట. ఎంత దుర్మార్గుడైనా సరే దేవుని తట్టు తిరిగితే ఏమవుతాడంట, కాపాడబడతాడు చావకుండా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో మనం ఆ మాట చూస్తాం.
దుర్మార్గుడు తన దుర్మార్గట్లో మరణించుట నాకు ఇష్టము లేదు అంటాడు. 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకు ఎంత మాత్రమైనను సంతోషము కలుగునా. చాలు. సో కాబట్టి ఒకడు మరణించుట దేవునికి ఇష్టము లేదు. కాపాడడానికి ఆయన ఎన్ని దారులైనా ఆయన వెతుకుతాడు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషము. సో కాబట్టి కాపాడడానికి దేవుడు వెతుకుతాడంట, అన్ని మార్గాలను వెతుకుతాడంట. ఏ చిన్న అవకాశం దొరికినా సరే ఏం చేస్తాడంటే కాపాడుతాడు. నోవహు కాలంలో సర్వలోకము పాపముతో నిండి ఉండగా, దుర్మార్గతతో నిండి ఉండగా, దుష్టత్వముతో నిండి ఉండగా కాపాడడం కోసం ఆయన ఒక ఓడను సిద్ధం చేశాడు. పెద్ద ఓడ, సంవత్సరాలు కట్టాడు ఆయన. సో కాబట్టి కాపాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను ఆయన వెతుకుతాడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. అయితే దేవుని తట్టు తిరిగితే కాపాడుతాడు. అందుకని నినివే పట్టణాన్ని దేవుడు అలాగే కాపాడాడు. నినివే పట్టణానికి యోనాను పంపించినప్పుడు యోనాకు తెలుసు దేవుడు కృపగలిగిన వాడు, దయగలిగిన వాడు, ఏదో ఒక రకంగా వారిని కాపాడేస్తాడు అని ఆయనకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళనంటే వెళ్ళనని వేరే దారిన వెళ్ళాడు ఆయన. దేవుడు మళ్ళీ తీసుకొచ్చి నినివే పట్టణం దగ్గర చాప ద్వారా అక్కడ వదిలివేస్తాడు. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు? అక్కడ ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు ఈయన యోనా. కానీ చివరికి ఏం చేశాడు? దేవుడు ఆ పట్టణమును నాశనము చేయకుండా ఏం చేసినాడు? కాపాడినాడు. మొదట ఏం చెప్పాడు? నేను ఆ పట్టణము నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. ఈయన వెళ్ళి సువార్త చెప్పి ఇక ఎట్లాగో నాశనం అయిపోతుంది కదా అని చెప్పి దూరంగా, పట్టణానికి దూరంగా వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడంట దేవుడు ఎలా నాశనం చేస్తాడో అని. కానీ దేవుడు నాశనం చేయలేదు. ఎందుకంటే రాజు మొదలుకొని పశువుల వరకు 3 దినములు వారు ఉపవాసం ఉండి ఏం చేశారంట? ఆ పట్టణం అంతా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని తట్టు తిరిగారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే కాపాడినాడు. దేవుడు మనం ఉన్నటువంటి అన్ని పరిస్థితులలో నుంచి దేవుడు మనల్ని కాపాడాలంటే నువ్వు దేవుని తట్టు తిరగాలి. నిన్ను కాపాడడం కోసం, నిన్ను ఆశీర్వదించడం కోసం, నిన్ను దీవించడం కోసం ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు దేవుడు వెతుకుతాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని దీవించడం కోసం మార్గాలు వెతుకుతాడు ఆయన. ఒకవేళ నువ్వు నశించిపోతుంటే నువ్వు నశించకుండా నిన్ను కాపాడడానికి దేవుడు అనేకమైన మార్గాలను ఆయన వెతుకుతాడు. కాబట్టి నాబాలును ఏం చేసిందంట? అబిగయాలు తన సుబుద్ధి చేత ఆమె ఏం చేసింది? చాలా హాట్గా వేడిగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆమె చాలా కూల్ చేసేసింది. ఈ దినము ప్రాణము తీయకుండా నీవు నన్ను ఆపి ఉన్నావు అని చెప్పి దావీదు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. సో కాబట్టి ఎన్ని వంకలుంటే, ఎన్ని దారులుంటే అన్ని దారులు వెతికి దేవుడట ఒక మనిషిని కాపాడుతుంది. అందుకని దేవుని యొక్క చిత్తం ఏంటి? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవముగా జ్ఞానములోనికి రావాలన్నది దేవుని యొక్క చిత్తం. సో కాబట్టి అందరూ రక్షింపబడాలన్న దేవుని చిత్తం, అందరూ రక్షింపబడాలన్నదే దేవుని చిత్తం. హల్లెలూయా. సో కాబట్టి అబిగయాలు, మొదట మనము యేసు ప్రభు వారిని చూసాము. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మాధుర్యము, ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, ఎక్కడ ఉంటే అక్కడ ఆయన దయతో కూడిన మాటలు అనేకులను ఆకర్షించినాయి. యాజకులు కూడా వచ్చి ఏం చేసినారంట? బాప్తిసం పొందినారంట. హల్లెలూయా. ఆ సమాజ మందిరాల యొక్క యాజకులందరూ వచ్చి బాప్తిసమములు పొందినారు. అలాగున దేవుడట ఆకర్షించినాడంట.
ఆయనను బంధించడానికి వచ్చిన సైనికులు ఆయన మాటలు విని అంటారు, ఆయనలాగా ఎవరు మాట్లాడలేదయ్యా అంటారు. సో కాబట్టి నీ మాట దయతో కూడినదై ఉండాలి. సో కాబట్టి యేసు ప్రభు వారిని మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అబిగయాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె కూడా ఏం చేసింది? తన సుబుద్ధి చేత ఏం చేసిందంట? చాలా వేడిగా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, చావడానికి సిద్ధంగా ఒకడున్నాడు, చంపడానికి రెడీగా ఒకడున్నాడు, దాన్ని ఏం చేసింది? ఆమె చావకుండా చంపకుండా ఆపేసింది. అంటే మన ఉనికి ఎలా ఉండాలంట? ఆహ్లాదకరంగా ఉండాలి అంట. అంటే నువ్వు ఏ స్థలంలో ఉంటే, నువ్వు ఏ ప్లేస్లో ఉంటే అక్కడ వాతావరణం నిన్ను బట్టి ఏం కావాలి? బాధలో ఉన్నారనుకో, నీవు ఉండడం వల్ల అక్కడ ఏం కావాలి అంట? సంతోషంలోనికి వచ్చేసేయాలి. ఎందుకంటే నీ నవ్వు ఇతరులకి సంతోషాన్ని ఇస్తుంది, నీ ఆనందం ఇతరులకి జీవాన్ని ఇస్తుంది. అందుకని మనం చూస్తాం కదా, సంతోషం గల మనసు జీవమిచ్చును. సో నీవు సంతోషంతో నిండి ఉంటే అక్కడ స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అంటాడు, జీవం ఉంటుంది అంటాడు. సో కాబట్టి మన ఉనికి సంతోషానికి కారణం అవ్వాలి, జీవానికి కారణం అవ్వాలి, మన ఉనికి మాధుర్యానికి కారణం అవ్వాలి, మన ఉనికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగినటువంటి ఉనికిగా మన ఉనికి ఉండాలి. అంటే అబ్బా వచ్చాడ్రా వీడు, ఇంకా గొడవ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఉండొద్దు. ఏమంటారు? కొంతమంది వస్తే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. వారి ఉనికి గొడవలకి కారణమవుతుంది, వారి ఉనికి అనేకమైన సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. దుష్టుడైన నాబాలు యొక్క ఉనికి అట దేనికి కారణమైందంట? దావీదుకు కోపం రేపిందంట. దావీదు ఎవడయ్యా, వాడికి నేను ఎందుకు పెట్టాలి? అప్పుడు దావీదు 400 మందితో ఉన్నాడు, చంపడానికి రెడీ అయ్యాడంట. కాబట్టి మన ఉనికి దేనికి కారణం అవ్వాలి అంటే ఇతరుల సంతోషానికి కారణం అవ్వాలి. మనం ఉన్న ప్లేస్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ అవ్వాలి. దేని ద్వారా క్రియేట్ అవుతుంది? నువ్వు ఒక మాట అంటే అక్కడ వాతావరణం మారిపోతుంది. అదే మాట ఒక ఏమంటారు, మేలైన మాటను ఒకవేళ పలికావనుకో అక్కడ సంతోషాన్ని తీసుకొని వస్తుంది. కృపాసహితమైన మాట నువ్వు పలికావనుకో అక్కడ సంతోషం వస్తుంది. అదే కఠినమైన మాట పలికావనుకో అక్కడ వాతావరణం వెంటనే మారిపోతుంది. సో కాబట్టి ఎక్కడ ఉంది అంటే మన ఉనికి దేనికి కారణం అవ్వాలి అంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి కారణం అవ్వాలి. అలాంటి మాటలు మన జీవితంలోంచి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఇంకొక అతన్ని మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. 4వ అధ్యాయం 36వ వచనం అపొస్తలుల కార్యములు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంకరేజ్మెంట్, ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిరి. బర్నబా అంటే ప్రోత్సహించువాడు, ఎంకరేజ్ చేసేటువంటి వాడు. బర్నబా ఎవరంట? బర్నబా ఎవరు? ఎంకరేజ్ చేసేవాడు. సో మన ఉనికి ఇతరులను ఎంకరేజ్ చేయగలగాలి, ఇతరులను ప్రోత్సహించగలగాలి. ఈ బర్నబా ఏం చేశాడో తెలుసా? పౌలు అపోస్తలుడుగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, అంటే యేసయ్య శిష్యులతో సంబంధం లేకుండా పౌలు తిరుగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే పౌలు తర్వాత రక్షింపబడ్డాడు దమస్కు మార్గంలో, కాబట్టి పౌలుకి యేసు ప్రభు వారి యొక్క శిష్యులకి సంబంధం లేదు. ఎందుకంటే పౌలు ఒకప్పుడు కత్తి పట్టుకొని వీళ్ళ ఎమ్మడి పడి తరిమి చంపినోడు కాబట్టి అలాంటి స్థితిలో
పౌలు రక్షింపబడ్డాడు, పౌలు దేవుని నమ్ముకున్నాడు, పౌలు స్వస్థతపరుస్తున్నాడు, పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు, అధికారులు ఎదుట రాజులు ఎదుట నిలబడుతున్నాడు అని చెప్పి బర్నబా విన్నప్పుడు వెంటనే బర్నబా ఏం చేశాడంటే పౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. పౌలుని తీసుకొని వచ్చి ఎవరితోటి, ఈ 12 మంది శిష్యులతోటి కలిపాడంట. బర్నబా లేకపోతే పౌలు అపోస్తలులు కలిసేవారు కాదు. ఆయన అన్యజనులకు సువార్త ప్రకటించుకుంటూ పోతున్నాడు, వీళ్ళేమో యూదులకు సువార్త ప్రకటించుకుంటూ పోతున్నారు. ఆ ఇద్దరిని కలిపింది ఎవరు అంటే ఎవరంట? బర్నబా. అందుకని ఈయన హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సాహం పరిచే పుత్రుడు, ఈయన ఎంకరేజ్ చేసేటువంటి వాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో బర్నబా ఎక్కడ ఉంటే అక్కడ విడిపోయిన వారు కలుస్తారు. బర్నబా ఎక్కడ ఉంటే అక్కడ ఒక నూతన ఉత్సాహం వస్తుంది. బర్నబా ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆనందం, ఒక సంతోషం ఉంటుంది అక్కడ. సో బర్నబా దేనికి కారణమవుతున్నాడు అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కారణమవుతూ ఉంటున్నాడు. సో కాబట్టి బర్నబా వలె మనము కూడా ఏం కావాలట? ప్రోత్సాహపరిచే వారముగా ఉండాలి, కానీ డిస్కరేజ్ చేయొద్దు. చాలామంది డిస్కరేజ్ చేయడంలో చాలా ముందుంటారు. నువ్వు ఏ పనైనా చేయి, అందులో తప్పులు పట్టుకుంటూ ఉంటారు. తప్పులు పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? వాడు చేయాలనుకున్న ఉత్సాహం మీద మనం నీళ్లు చల్లినట్టే అన్నమాట. ఏదో చేయాలనే ఆశ ఉంది, ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అప్పుడు నువ్వేం చేయాలి? నీళ్ళు చల్లొద్దు. వాడి ఉత్సాహం మీద ఏం చేయొద్దట? నీళ్ళు చల్లొద్దు. గుడ్ జాబ్ అని ఎంకరేజ్ చేయాలి. బర్నబా అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడంట. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని సువార్తను బలముగా ప్రకటిస్తున్న పౌలను తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఒంటరిగా చేస్తే బాగుండదు, నువ్వు వీళ్ళతో కలిసి చేస్తే ఇంకా బలముగా నువ్వు చేయగలవు అని చెప్పి ఏం చేసినాడంట? యెరూషలేముకు తీసుకుని వచ్చి అపోస్తులతో పౌలును కలిపి వారందరూ కలిసి అక్కడ ఒక తీర్మానం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఎంకరేజ్ చేసే వారముగా మనము ఉండాలి, నీళ్లు చల్లే వారముగా మనము ఉండొద్దు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి నాబాలు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు ఎవరో నాకు తెలియదని చెప్పి మోటుగా సమాధానమిచ్చి తన ప్రాణం మీదకి ఆయన తెచ్చుకున్నాడు. సో కాబట్టి మనం ఆకర్షించే విషయాలు ఎలా ఉండాలి అంటే, అబీగయల్లాగా సుబుద్ధిని ఆమె ప్రదర్శించి మరణించవలసిన వారిని మరణించకుండా, చంపడానికి వచ్చిన వారిని చంపకుండా ఆమె ఏం చేసిందంటే ఆపగలిగింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. బర్నబా ఏం చేస్తున్నాడంటే ప్రోత్సాహపుత్రుడుగా, ఎంకరేజ్ చేసే పుత్రుడుగా బర్నబా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని మనం ఎలా చూస్తున్నాము అంటే, ఆయన దయగలిగిన మాటలకి అనేకులు ఆయన దగ్గరికి గుంపులుగా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి నీవున్న స్థితిలో ఆ పరిస్థితిని మార్చివేయడం అనేది నేర్చుకోవాలి, ఒకటి. రెండవది, నీవున్న అన్ని పరిస్థితులలో ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన ఆ ఛాలెంజ్ని ధైర్యంగా తీసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఏదన్నా ఒక ఛాలెంజ్ మనం ఎదుర్కొచ్చింది అంటే ఏం చేస్తాం? చేతులు ఎత్తేస్తాం, ఇది నా వల్ల కాదు. చేతులెత్తేయడం చాలా ఈజీ, కానీ దాన్ని ఎదుర్కోవడం, ఛాలెంజ్గా తీసుకొని దాని కొరకు పని చేయడం అనేది చాలా కష్టం. ఒక క్రిటికల్ పరిస్థితిని మనము ఏం చేయాలంటే ఆహ్లాదకరంగా మార్చగలిగిన ఆలోచన మనము చేయాలి. తర్వాత ఒక ఛాలెంజ్ మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.
పిల్లలట తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఛాలెంజ్ వాళ్ళ దాకా వెళ్ళదు. ఎందుకంటే ప్రతి ఛాలెంజ్ తల్లిదండ్రులే చూసుకుంటారు కాబట్టి. కానీ లోకంలోనికి వెళ్ళిన తర్వాత ప్రతి ఛాలెంజ్ మీరే ఎదుర్కోవాలి. అప్పుడు తల్లిదండ్రులు రారు. ఈ లోకంలో ఛాలెంజ్ ఎదుర్కోలేని వాడు బతకలేడు. అది ఫైనాన్షియల్ ఛాలెంజ్ అయినా, రిలేషన్స్కి సంబంధించిన ఛాలెంజ్ అయినా, లేదా హెల్త్ ఛాలెంజ్ అయినా, అది ఏదైనా సరే ప్రతి ఛాలెంజ్ ప్రతిరోజు మనం ఏదో ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎదుర్కొని వాటిని మేనేజ్ చేయగలిగితేనే నీ లైఫ్ కొనసాగుతుంది. చేతులు ఎత్తేస్తే హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తేసే ప్లేస్లో మనం ఉండకూడదు. చావో రేవో వచ్చిన ప్రతి సమస్యని మనము ఏం చేయాలంట? ఏం చేయాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ధైర్యంగా ఎదుర్కోవడం అనేది. ఇప్పుడు అబిగయాలు ఒక సమస్య వచ్చింది. ఆమె ఏం చేసింది? తన సుబుద్ధినంతా ప్రదర్శించింది. దావీదుకి తాను చెప్పాల్సిందంతా చెప్పేసింది. దానివల్ల ఏం జరిగింది అంటే మరణమును ఆమె ఆపింది. మరణించకుండా ఆపింది, చంపకుండా ఆపింది. సో కాబట్టి ఇక రెండో విషయం ఏంటంటే, సంతోషంగా ఒక వాతావరణాన్ని మనం మార్చాలంటే నీవు ఇబ్బంది పడుతూ అక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూడగలగాలి. అర్థమైందేమన్నా? అర్థమైందా? నీకు ఇబ్బంది కలిగినా సరే, నీకు ఇబ్బంది ఉన్నా దిగమింగుకొని అక్కడ వాతావరణాన్ని చెడిపోకుండా ఏం చేయాలి? కాపాడాలి. నీ ఉనికి ఇతరుల సంతోషానికి, ఇతరుల ఆనందానికి, ఇతరుల యొక్క ఆ ఆహ్లాదకరమైన వాతావరణానికి నీ ఉనికి కారణం అవ్వాలి. నీవు ఆ ప్లేస్లో ఉన్నావంటే నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం జడగొట్టొద్దు. హల్లెలూయా. సో ఆహ్లాదకరమైన వాతావరణమును మనము ఏం చేయాలంట? కలగజేయాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యక్తిగత పరిస్థితులను, ఆ వాతావరణాన్ని మనం మార్చకూడదు. చాలామంది వాళ్ళకి ఇబ్బంది ఉందని చాలా హ్యాపీగా ఉన్నటువంటి అక్కడ వాతావరణాన్ని ఏం చేస్తారంటే మార్చేస్తారు. సో కనుక 127వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా. కాబట్టి దేవుని యొద్ద ఒక వరం అడిగాడంట దావీదు. నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూచుటకు నాకు దయచేయము అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రసన్నత? ఆ ఆహ్లాదకరమైన ఆ వాతావరణం, సంతోషం. దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. చాలా లోయెస్ట్ లైఫ్ ఈ నాబాల్ యొక్క మొరటుతనం అనే మాట చూస్తున్నాం. ఈ లోయెస్ట్ లైఫ్ కలిగిన వాళ్ళ జీవితాల్లో ఏముంటుంది అంటే చిరాకు, కోపము, మత్సరము, పండ్లు కొరుకుట, ఇవన్నీ దేనికి కారణం అంటే ఆ సంతోషాన్ని జడగొట్టేటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. కానీ దావీదు అడుగుతున్నాడు ఏమని? దేవా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ ప్రసన్నత నాకు కావాలి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడంట. అందుకనే
సంతోషకరమైన వాతావరణం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? వాతావరణం చాలా హ్యాపీగా సంతోషంగా మారిపోవాలి, ఆహ్లాదకరంగా మారిపోవాలి. ఏం చేస్తే వస్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. దుర్భాష ఏది నీ నోట రానియకు. దేవుని పరిశుద్ధాత్మను సో కాబట్టి వాతావరణం మారిపోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆహ్లాదకరంగా మారిపోవాలంటే ఏముండాలంట? నీ నోట ఏముండాలి? కృపాసహితమైన మాట, మేలుకరమైన మాట నీ నోటి నుండి వస్తే అక్కడ వాతావరణం చాలా. దుర్భాషలు వచ్చాయనుకో ఏమైపోతుంది? మొత్తం చెడిపోతుంది. ఆడొచ్చాడు ఒక మాట అన్నాడు, మొత్తం జడగొట్టేశాడు అంట. ఆ ఒక్క మాటతోటి మొత్తం వాతావరణం మారిపోయింది అంటారు. సో అదే కృపాసహితమైన ఇతరులకు మేలుకరమైన మాట నువ్వు పలికితే అక్కడ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. దానికి కారణం నువ్వు అవుతావు. నీ ఉనికి అక్కడ ఉండే ఆ సంతోషానికి, ఆహ్లాదానికి కారణమవుతుంది. కాబట్టి ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణం రావాలి అంటే ఇతరులకు మేలుకరమైన మాట, కృపాసహితమైన మాట మీ నోటి నుండి ఏం చేయాలంట? రావాలి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఏ దుర్భాష మన నోట రానియకుండా మనం జాగ్రత్త పడాలి. సో కాబట్టి ఆ మొరటుతనాన్ని, ఆ చేదుని, లేకపోతే ఆ మత్సరాన్ని, లేకపోతే ఆ వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ఆ ముక్కు మీది కోపాన్ని, దాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను. ప్రతి మనుష్యునికి ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. ఆ చేదుని మనం అధిగమించాలి అంటే, లేకపోతే ఆ బిట్టర్నెస్ని మనం అధిగమించాలి అంటే ఏం చేయాలంట? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు. అలాగే నీ మాటల్లో కూడా ఉప్పు లాంటి మాటలు ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంట. అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు. అందులో నువ్వు ఇంకొక మాట కలిపితే ఏమవుతుంది అంట? ఉప్పు వేసినట్లుగా అయితే కూరలో ఉప్పు పడితే ఏమవుతుంది? చాలా టేస్ట్ మారిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది కదా. మళ్ళీ అధికంగా వేయొద్దు, మరి అధికంగా వేస్తే మొత్తం చెడిపోద్ది. ఎంత వేయాలనో, ఏ మాట పలకాలనో ఆ మాటని వేస్తే అక్కడ వాతావరణం చాలా ఇంకా టేస్టీగా మారిపోతుంది, రుచికరంగా మారిపోతుంది అంట. ఉప్పు వేసినట్లుగా నీ మాట రుచిగా ఉండవలెను అంటాడు. అప్పుడే మనం దానిని అధిగమిస్తాం. ఆ నాబాలు మాట్లాడినట్లుగా మాట్లాడడం, లేకపోతే చేదైన దానిని మన నోటి గుండా రాకుండా ఇతరులకు మేలు కలిగేటట్టుగా మన నోట మాట రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 2వ వచనం, అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనం. ఆ ఆహ్లాదకరమైన ఉనికిని మనం ఎలా కలిగి ఉండాలి అంటే, ఒకటి మన నోటి మాట ద్వారా.
నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే నీ ఉనికి అనేకులకు ఆహ్లాదాన్ని సంతోషాన్ని ఇస్తుంది. రెండో మాట అపోస్తల కార్యం 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును శుద్ధ హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఎవరు అయినా బర్నబా ఏం చేస్తున్నాడట? అందరిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ప్రభువుని హత్తుకొనుడి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూశాడు, పరిస్థితిని చూశాడు. అప్పుడు చెప్తున్నాడు ఈయన ఉప్పు వేసినట్లుగా, ఏమని? మీరందరూ ప్రభువుని హత్తుకొనుడి అని వారిని ప్రోత్సహించినాడు, వారిని ఎంకరేజ్ చేసినాడు. సో కాబట్టి ఎంకరేజ్ చేసే వారముగా మనం ఉంటే నీ ఉనికి ఆహ్లాదానికి కారణమవుతుంది, సంతోషానికి కారణమవుతుంది. ఉప్పు వేసినట్టుగా నీ మాట ఉంటే అది సంతోషానికి కారణమవుతుంది. మూడో మాట లూకా సువార్త 4:22. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకి ఆశ్చర్యపడిరి. ఈయన యోసేపు కుమారుడు. ఆయన మనోడే కదా, మన యోసేపు కుమారుడు కాదా ఆయన? ఇంత దయగలిగిన మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన? సో ఆయన మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. సో కాబట్టి మన మాట చాలా ప్రాముఖ్యము అనే మాట ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నీ మాటే కొన్నిటిని చెడగొడుతుంది, నీ మాటే కొంతమందిని నీ దగ్గరికి ఆకర్షిస్తుంది. సో కాబట్టి యాకోబు పత్రికలో ఉంటుంది, జీవం మరణములు నాలుక వశము అంట. జీవము మరణము, జీవము రావాలన్నా మరణము రావాలన్నా నీ నాలుకలోనే ఉంది. ఒక మాట చాలు, గుణపంప కంటే స్పీడ్గా గుచ్చుకుంటుంది. ఒక మాట చాలు నిన్ను ఏమంటారు ఎంకరేజ్ చేయడానికి. ఫలానోడు చెప్పాడురా ఫలానా దినాన ఒక మాట, అది నా జీవితాన్ని మార్చేసింది అనేటట్టుగా అంత ఎంకరేజ్మెంట్గా మన మాటలు ఉండాలి అంట. సో కాబట్టి మాటే మనకు జీవం తీసుకొని వస్తుంది, మాటే మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు నువ్వు కొంతమందిని కోల్పోయావంటే దానికి కారణం నీ మాటే. ఈరోజు కొంతమంది నీతో కలిసి ఉన్నారంటే దానికి కారణం నీ మాటే. సో మన మాటని బట్టి, అందుకనే జీవము చూరగోడువాడు, రాబో దినములలో జీవము చూడగోరువాడు తన నోటి మాటను కాచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. చదవండి సామెతల గ్రంథం 15:1. సామెతల గ్రంథం 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. కాబట్టి మృదువైన మాట క్రోధమును చల్లార్చును, కోపాన్ని చల్లార్చేస్తుందంట. ఇప్పుడు అబీగయాలు ఏం చేసింది అంటే దావీదుకు వచ్చినటువంటి కోపాన్ని ఏం చేసింది? అబీగయాలు మాట్లాడిన మాటలు విని దావీదట చల్లగా అయిపోయాడంట. ఇంకా లాభం లేదు, ఇక వాడిని చంపేస్తాను ఒట్టు పెట్టుకున్నాడంట. అలాంటి వాటిని ఏం చేసిందంటే ఈమె మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట కోపము చల్లార్చును, నొప్పించే మాట ఈ ఒక్క వాక్యంలోనే ఈ ప్రసంగం అంతుంది. నొప్పించే మాటనేమో కోపాన్ని రేపుతుందంట. అని
ఏమంటారు, అగ్గికి ఆగ్యం పోసినట్టు, పెట్రోల్ పోసినట్టే అనమాట. అది కొంచెం పెద్దగా అవుతుంది. కాబట్టి మన మాట ఎలా ఉండాలంట? మృదువైన మాట. మనం అధిగమించాలి. దేన్ని అధిగమించాలి అంటే ఆ కోపాన్ని, ఆ చేదుని, ఆ బిటర్నెస్ని, లేకపోతే ఆ మారాన్ని మనం అధిగమించాలి. మారా ఏం కావాలంట? మధురముగా మారాలి. సో కాబట్టి నవోం అంటే మాధుర్యము, సంతోషము. సో కాబట్టి ఈ సంతోషం అనేది నీ ఉనికిలో ఉండాలి. ప్రధానంగా చెప్పేది ఉనికి అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏం రావాలంట? నీ నోటి మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ చూపును బట్టి ఏం కావాలంట? ఆహ్లాదకరమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం. అది కుటుంబంలో కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, పనిచేసే దగ్గర కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సరే ఏం కావాలంట? నీ మాట అక్కడ వాతావరణాన్ని ఏం చేయాలి? సంతోషంగా మార్చేయాలి. నీ ఉనికి అనేకుల సంతోషానికి కారణమవ్వాలి. నీ ఉనికి ఆహ్లాదానికి కారణమవ్వాలి. నీ ఉనికి అనేకుల ఆనందానికి కారణమవ్వాలి. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన ప్రభు అయిన యేసు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అనేక మందిని, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కోరదగిన వాడు ఆయన. ఆయనను కోరుకున్నారు అనేకులు. దావీదు, ఇశ్రాయేలు జనాంగమంతా దావీదును కోరుకున్నది, నీవే మా రాజు, నీవే మా రాజుగా ఉండాలి అని. సో కాబట్టి సుబుద్ధిని ప్రదర్శించిన అభిగయాలను మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క కోపమును చల్లార్చింది, చంపకుండా ఆపింది, చావకుండా ఆపింది. ఆమె ఆపగలిగినటువంటి మాట ఆమె నోటి గుండా వచ్చింది. బర్నబాను మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహము, ఎంకరేజ్మెంటు మనకు కనబడుతూ ఉంటుంది. సో మన జీవితంలో మన మాటలు ఎలా ఉన్నాయి? దీనంతటికీ కారణం మాట. నీ మాటలు సరిగా ఉంటే నీ ఉన్న ఉనికి అనేకులకు ఆనందాన్ని ఇస్తుంది. దేవా, నా ఉనికి అనేక మందికి ఆనందకరంగా మార్చే ఉనికిని నాకు దయచేయి. మృదువైన మాట నాకు అనుగ్రహించు. కృపాసహితమైన మాట నాకు అనుగ్రహించు. మేలు కలుగజేసే మాట నాకు దయచేయి. తండ్రి, నీ కృపను అనుగ్రహించు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు నడిపించమని ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనేక సార్లు కఠినమైన మాటలు మాట్లాడుతూ, కోపముతో కూడిన మాటలు మాట్లాడుతూ మా కుటుంబాల మధ్యలో వాతావరణమును చెడగొట్టుకుంటున్నాం. ప్రభువా, అలాంటి మాటలు మా నోట రాకుండా, అరుపులు, కేకలు తండ్రి మా కుటుంబాలలో వినబడకుండా, సంతోషము, ఆనందము, రక్షణ సునాద గీతములు మా కుటుంబాలలో వినబడినట్లు మీ సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కలిసి